సినిమా అయితే రిలీజ్ అయింది. కానీ రిలీజ్ అయిన తర్వాత నిన్న ఆర్టీసీ క్రోర్స్ రోడ్స్లో ప్రీమియర్ షోస్లో జరుగుతున్నప్పుడు 9:45 ప్రీమియర్ షోలో ఉన్న శ్రీతేజ అనే బాబుకి చాలా అస్వస్థతకు గురయ్యాడు. అలానే వాళ్ళ తల్లైనటువంటి రేవతి కూడా మృతి చెందారు. అంటే చాలా విషాదాంతంగా కూడా వాళ్ళ కుటుంబం అంతా ఎంతో ఆనందంగా సినిమా చూడాలని వచ్చిన వాళ్ళు చాలా విషాదాంతంగా కన్నీరు మున్నీరుతో ఇప్పుడు ఉన్నారు, విలపిస్తున్నారు. అయితే శ్రీతేజ పరిస్థితి చాలా విషమంగా ఉంది. ప్రస్తుతం నిమ్స్ ఆసుపత్రిలో చేర్చారు. అలానే రేవతి పరిస్థితి కూడా అక్కడే వైద్యం చేస్తున్నప్పుడే ఆవిడ మృతి చెందారు. మరి దీనికి సంబంధించి బిగ్ టీవీ ఎప్పటికప్పుడు ప్రసార కథనాలు చేస్తూనే ఉంది, కంటిన్యూస్గా కథనాలు వేస్తూనే ఉంది. నిన్న నైట్ తను స్పృహ తప్పి పడిపోయిన దగ్గర నుంచి బిగ్ టీవీ ప్రతిదీ కూడా మీకు ఆన్ స్క్రీన్లో చూపిస్తూనే ఉంది. దీనికి మనకి మైత్రి మూవీ మేకర్స్ అయితే బిగ్ టీవీ ఎఫెక్ట్తో స్పందించారు. అయితే మైత్రి మూవీ మేకర్స్ ఏ విధంగా అయితే స్పందించారు అంటే ఆర్థిక సహాయం చేస్తారా, లేకపోతే ఇద్దరు పిల్లలు ఉన్నారు రేవతికి, మరి వాళ్ళ పిల్లలకి చదువుకు సంబంధించి కానీ భవిష్యత్తుకు సంబంధించి కానీ ఎటువంటి ఆర్థిక సహాయం చేయాలనుకుంటున్నారా, వీటన్నిటి గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. మా ప్రతినిధి శ్రీపాల్ అయితే ఫోన్ ఇన్లో ఉన్నారు, వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. రైట్ శ్రీపాల్, చెప్పండి అసలు మైత్రి మూవీ మేకర్స్ ఏ విధంగా స్పందించారు, అంటే ఆర్థిక సహాయం ఏమైనా చేయగలుగుతున్నారా? పుష్ప 2 అనే సినిమా ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయింది. నిన్న ప్రీమియర్ షో సంధ్యా థియేటర్ లో అల్లు అర్జున్ మరియు వాళ్ళ ఫ్యామిలీ అక్కడ సినిమా చూడడానికి అయితే అక్కడికి వచ్చారు. రావడం వల్ల ఒక అపశృతి అయితే చోటు చేసుకుంది. తన తొక్కిసలాటలో ఒక మహిళ అయితే మృతి చెందింది. ఆర్టీసీ క్రాస్ రోడ్ లోని సంధ్యా థియేటర్ లో తొక్కిసలాట జరిగింది. బాగా అంత జనం పబ్లిక్ ఎక్కువ వచ్చారు. మధ్యాహ్నం నుండి సోషల్ మీడియాలో అల్లు అర్జున్ వస్తున్నాడు అని చెప్పేసి అయితే ఒక టాక్ స్ప్రెడ్ అయింది. ఆ స్ప్రెడ్ చేయడం వల్ల అక్కడ థియేటర్ కెపాసిటీ 1200 మందికి 1000 మంది నుంచి 2000 మంది అక్కడ ఒకేసారి సినిమా టైంకి 9:30కి సినిమా షోకి 9 గంటలకు రావడం, అక్కడికి ఈ ఫ్యామిలీ కూడా రావడం, థియేటర్ కి అయితే వీక్షించడానికి అల్లు అర్జున్ వస్తున్నాడని చెప్పేసి ఎందుకు ఆయన్ని చూసేందుకు మాత్రం అక్కడ మెట్రో స్టేషన్ ఉండడం వల్ల కూడా ఎక్కువ జనాలు ఒకేసారి ఎగబడ్డారు. వారిని చెదరగొట్టే క్రమంలోనే పోలీసులు తొక్కిసలాట గురి అయ్యి తీవ్ర గాయాలతో మహిళ అయితే మృతి చెందింది. అపశృతి చోటు చేసుకుని ఆర్టీసీ క్రాస్ రోడ్ లోనే మాత్రం అల్లు అర్జున్ కి వచ్చేసరికి ఈ అపశృతి చోటు చేసుకుని ఆయన థియేటర్ లోపలికి వెళ్ళిపోయాడు. ఫ్యాన్స్ ఒక్కసారిగా ముందుకు తోసుకుంటూ రావడంతోనే పోలీసులు వాళ్ళని చెదరగొట్టి లాఠీ చార్జ్ చేసేసరికి దాంతో తొక్కిసలాట ప్రాబ్లం వల్ల ఎందుకంటే ప్రాబ్లం అయింది. ఈ బుధవారం రాత్రి రేవతి అనే మహిళ ఆమె కొడుకుతో, ఆమెకు ఒక కూతురు కొడుకు, వాళ్ళ హస్బెండ్ భర్తతో, వాళ్ళ ఇంట్లో వాళ్ళ కొడుకును కూడా మన పుష్ప అనే పేరుతో పిలవడం వల్ల చిన్నప్పటి నుంచి పుష్ప అనే వాళ్ళు ఒక గత 5 సంవత్సరాలు వాళ్ళ ఏజ్ పెరిగినప్పటి నుండి పుష్ప అనే అంటారంట. వాళ్ళ ఫాదర్ మదర్ పిలుచుకోవడం వల్ల తన పుష్ప సినిమా చూడాలని ఖచ్చితంగా పట్టుబట్టడంతో ఫ్యామిలీతో వచ్చి ఆ రేవతి అనే అమ్మాయి మొత్తం తొక్కిసలాట్లకు గురై అక్కడికక్కడే అపస్మారక స్థితిలోకి వెళ్లి హాస్పిటల్ కి తీసుకెళ్లే లోపే చనిపోయింది. ఇక కొడుకు మాత్రం ఎందుకంటే ఆయన కొట్టుమిట్టు ఆడుతున్నాడు హాస్పిటల్లో ఉండి వాళ్ళు ఇబ్బందులకు గురయ్యి అయితే అతను ట్రీట్మెంట్ కి అయితే ఇప్పుడు వెంటిలేటర్ మీదనే ట్రీట్మెంట్ తక్షణం అయితే చేస్తున్నారు. రైట్ శ్రీపాల్, మరి బన్నీ స్పందించారా, అంటే ఆర్థికంగా ఏమైనా సహాయం చేస్తా అంటున్నారా? బన్నీ అయితే ప్రస్తుతానికి ఏమి స్పందించలేదు. ఆయన టీము బన్నీ వాసు గాని ఆయన టీం ఇంకొక డిజిటల్ మీడియా మార్కెటింగ్ వాళ్ళు ఉంటారు, వాళ్ళు గాని వెళ్ళి మేము సమస్యను చూసాము, ఖచ్చితంగా మేము ఆర్థిక సహాయం చేస్తాము, వెన్నంటి ఉంటామని చెప్పేసి ఒక స్టేట్మెంట్ అయితే ఇచ్చారు. ఆ తర్వాత ఇమీడియట్లీ ఒక 1 hour క్రితం అయితే మైత్రి మూవీ మేకర్స్, ఎందుకంటే పుష్ప తీసిన ప్రొడ్యూసర్స్ కూడా కొంత కన్సర్న్ ఉండాలి కాబట్టి వాళ్ళు కూడా ఖచ్చితంగా ఒక మానవతా దృక్పథంతో మాత్రము మేము మహిళా కుటుంబానికి భారీ సహాయం చేస్తాము అని చెప్పేసి అల్లు అర్జున్ మరియు మైత్రి టీం మేము కూడా కలిసి ఒక హెల్ప్ అయితే ఖచ్చితంగా చేస్తాము. ఆ మహిళకైతే మేము వాళ్ళ కొడుకుకి శ్రీతేజ పరిస్థితి కూడా సీరియస్ గా ఉండడం వల్ల మేము హాస్పిటల్కి వెళ్ళి ఒకసారి వెరిఫై చేసుకున్నాము, అది ఏంటి ఏమవుతుంది ఏందనేది డాక్టర్స్ తో మాట్లాడి సరైన కన్సల్టెంట్ డాక్టర్ తో మాట్లాడి మేము సరైన ట్రీట్మెంట్ ఖచ్చితంగా ఇప్పిస్తాము, చికిత్సకయ్యే ఖర్చులు మరియు పిల్లల చదువు బాధ్యత తీసుకుంటామని కూడా హామీ ఇచ్చినట్టు తెలుస్తుంది. అవసరమైతే రేవతి భర్తకు అటు మైత్రి గాని ఇటు అల్లు అర్జున్ టీం గాని గీతా ఆర్ట్స్ టీమ్ లో గాని ఖచ్చితంగా ఒక జాబ్ అయితే మేము ఖచ్చితంగా ఇవ్వగలము. ఆయనకి ఒక ఆర్థిక సహాయం ఆయనకు అవసరం అనుకుంటే ఇక కుటుంబానికి భారీగా ఆర్థిక సహాయం అయితే తీసుకోవడానికి అయితే ఖచ్చితంగా ఈ 2 నిర్ణయాలు తీసుకొని ఖచ్చితంగా చేస్తారని ఆశిస్తున్నాం. ఎస్, థ్యాంక్ యూ శ్రీపాల్. ఎస్, మనం బిగ్ టీవీ స్క్రీన్ మీద చూస్తున్నాం మైత్రి మూవీ మేకర్స్ ఎలా స్పందించారు అనేది ట్వీట్ లో మనం ఒకసారి చూద్దాం. వీఆర్ ఎక్స్ట్రీమ్లీ heartbroken by the tragic incident during last night's screening. Our thoughts and prayers are with the family and the young child undergoing medical treatment. We are committed to standing by them and extending all possible support during this difficult time with deep sorrow అని మైత్రి మూవీ మేకర్స్ అయితే స్పందించారు. మరి ట్వీట్లో చూసుకున్నట్లయితే
వారు ఆర్థికంగా సహాయం చేస్తారనే అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు ఎంతో ఆనందంగా వచ్చారు సినిమాకి, ఎంతో ఆనందంగా బాబుని కూడా పుష్ప అని పిలుచుకుంటున్నారంటే ఇంట్లో ఎంతో ఆనందంగా వచ్చారు సినిమాకి. మరి ఇదే సమయంలో అంత విషాదకరం జరగడం నిజంగా చాలా బాధాకరం. మైత్రి మూవీ మేకర్స్ మరి ఆర్థికంగానే సహాయం చేస్తారు అనుకుంటాను. మరి దీనికి సంబంధించి వీరి భర్త ఎవరైతే ఉన్నారో భాస్కర్, వారు కూడా బిగ్ టీవీకి మనకి ఎక్స్క్లూజివ్గా ఇంటర్వ్యూ ఇచ్చారు. వారి మాటల్లో విందాం. సో గాంధీ మార్చి వద్ద హృదయ విదారక దృశ్యాలు. నిన్న సంధ్యా థియేటర్ వద్ద మృతి చెందినటువంటి మృతురాలు రేవతికి సంబంధించిన భర్త ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, అసలు ఏం జరిగింది నిన్న? మీరు భాస్కర్ గారు, నిన్న ఎన్ని గంటలకు మీరు అక్కడ థియేటర్కి రీచ్ అయ్యారు? అదే 9:30కి రీచ్ అయ్యాను సార్. ఓకే. 9:40కి లోపలికి వెళ్ళినాక అదే అల్లు అర్జున్ రాగానే అంతా తొక్కిసలాటలో మా మిస్సెస్ ముందుకు వెళ్ళిపోయింది, నేను బ్యాకే ఉన్నాను. ఓకే, అంటే కలిసే వెళ్ళారు? అందరు కలిసే ముందుకు వెళ్ళాము. వాళ్ళు కొంచెం పుషింగ్లో ముందుకు వెళ్ళిపోయారు. నేను బ్యాక్ మా పాప ఇంకో పాపని తీసుకొని ఉన్నాను. కొద్దిగా ముందుకు వెళ్ళినాక కాల్ చేసిన ఒక 5 మినిట్స్ తర్వాత, ఎక్కడున్నావు అంటే నేను లోపలికి వచ్చినా అండి, మీరు వచ్చేయండి అంటే అక్కడే ఉండు నేను వస్తా అని చెప్పిన. అది క్రౌడ్ అల్లు అర్జున్ రాగానే ఫుల్ ఉంది. ఫుల్ రాగానే నేను పక్కకు పాపను ఆపి లోపలికి వెళ్ళి సీట్ దగ్గర చూస్తే అక్కడ ఎవరు లేరని పాప ఏడుస్తే మమ్మీ లేదు అంటే నువ్వు ఆగబెట్టా, నేను పాప నాతో పాటు ఉంది, బాబు మా భార్యతో ఉంది. కానీ ఎంత తిరిగినా ఎక్కడా కనిపించలేదు. దాని తర్వాత ఒక బయట వ్యక్తి అన్నాడు, మీ పాపని కూడా అట్లా పట్టుకొని తిరుగుతున్నావు అన్న, ఎవరి దగ్గర అన్న దింపి నువ్వు దోలాడు అది ఇది అంటే, పక్కనే మా కిజన్ వాళ్ళు ఉంటే అక్కడ డ్రాప్ చేసి నేను అదే ఆటోలో వచ్చి చూపిస్తే అప్పుడు పోలీస్ వాళ్ళని అడిగాను, సార్ ఇక్కడ మా పాప మా మిస్సెస్ కనిపించలేదంటే అప్పుడు ఫోన్లో ఒక వీడియో తీసి చూపించారు, ఈ బాబాయ్ అంటే అవును ఈ బాబాయ్ సార్ అది ఇది అంటే, అక్కడి నుంచి చెప్పాను కదా దుర్గాబాయ్ దేశ్ముఖ్ అక్కడ నుంచి చిక్కడపల్లి పిఎస్ తీసుకెళ్లారు. దాని తర్వాత కీమ్స్లో నాని కీమ్స్ తీసుకొచ్చారు. కీమ్స్లో అన్నీ ఐసీయూలో పెట్టి అది ఇది 48 అవర్స్ టైం పడుతుంది. ఇప్పుడు ఏం చెప్పలేము, కొంచెం కండిషన్ సీరియస్ ఉంది, ఇప్పుడు ఏం చెప్పలేము అన్నారు. నైట్ 2:30కి అట్లా మా మిస్సెస్ ఇట్లా అయింది అని అప్పుడు చెప్పారు. అప్పటి వరకు నేను ఎన్నిసార్లు అడిగినా ఇంకా చూస్తున్నాం దొరకలేదు, ఇంకా చూస్తున్నాం అని చెప్పారు అంతే. ఇప్పటివరకు అంటే అల్లు అర్జున్ సినిమా చూడడానికి వెళ్ళారు మీరు, అల్లు అర్జున్ స్పందించారా? ఏం లేదు సార్, ఎవరు ఏం రాలేదు, ఎవరు ఏం చేయలేదు సార్. మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు? నాది ఏం లేదు సార్, మా బాబు మంచిగా ఉండాలంతే. ఓకే. సో ఇది పరిస్థితి, హృదయ విదారక దృశ్యాలు కనిపిస్తున్నాయి ఇక్కడ గాంధీ మార్చురి వద్ద. భర్త రోధిస్తున్న పరిస్థితి, ఇప్పటివరకు ఎవరు స్పందించకపోవడం బాధాకరం. అల్లు అర్జున్ కూడా దీనిపైన స్పందించాలి, తన కొడుకు ఆరోగ్యం మెరుగుపడాలని చెప్పి వారు కోరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. బాబు అల్లు అర్జున్ ఫ్యాన్, అతను ఎప్పుడు కానీ పుష్ప అనే అంటాడు. వాడు అంటే 3-4 మంత్స్ నుంచి వెయిట్ చేస్తుండు, డాడీ వాళ్ళు ఎట్లన్నా పోదాం డాడీ, కొత్త డ్రెస్ వేసుకున్నాడు, స్పెక్స్ పెట్టుకున్నాడు, అన్నీ రెడీ అయ్యి నేను పుష్ప సినిమా పక్కా తీసుకెళ్తా బెటా, నేను కంపల్సరీ తీసుకెళ్తా అని చెప్పిన. సరే వెళ్దామని 6:30కి 8 వరకు 3 o'clock నాకు టికెట్ కన్ఫర్మ్ చేశాను, మా ఫ్రెండ్ ఉంది తీసుకెళ్దామని. అప్పుడు 3 o'clock కన్ఫర్మ్ చెప్తే వాళ్ళు రెడీ అయ్యి 9:30కి వచ్చారు. తను ఏంటంటే ఫుల్ ఫ్యాన్, వాళ్ళని అందరు కూడా అంటే ఇంటి దగ్గర అందరూ పార్క్లో ప్లే చేసిన పుష్ప అనే పిలుస్తారు అందరు అతన్ని. కానీ ఈ సిచ్యువేషన్ వస్తుందని అనుకోలేదు. ఏ టైంలో మీరు వెళ్ళినప్పుడు ఆ టైంలో ఎలా ఉండే సార్, సిచ్యువేషన్ ఎలా ఉండే? నార్మల్ ఫుల్ క్రౌడ్ ఉండే, పోలీస్ వాళ్ళు ఉన్నారు, క్రౌడ్ ఉండే, మేము పక్కకే ఉన్నాం. నేను ఆఫీస్ నుంచి అక్కడికి వెళ్ళాను, మా పిల్లల్ని చూసి నేను పక్కకు పిలుచుకొని కొద్దిగా పంపిస్తారు అనగానే మా మిస్సెస్ వాళ్ళు ముందు వెళ్ళారు, నేను ఎన్నుకున్నాను. వాళ్ళు పుషింగ్లో కొద్దిగా ముందుకు వెళ్ళిపోయారు, నేను పాపను పట్టుకొని నేను సైడ్కి వచ్చేసా. ఇంకా వాళ్ళు ముందుకు వెళ్ళిపోయారు, కనిపించలే. కాల్ చేస్తే లోపల ఉన్నా అని చెప్పింది ఒకసారి. మళ్ళీ కంటిన్యూ ఒక 5 minutes కాల్ చేస్తుంటే నాట్ రీచబుల్ వచ్చింది. దాని తర్వాత స్విచ్ ఆఫ్ అని వస్తుంది. మా పాప ఇక ఏడుస్తుంటే అక్కడ పాపని అక్కడ పక్కన కూర్చోబెట్టి నేను మొత్తం సెర్చ్ చేసిన, ఎక్కడా కనిపిస్తలేదు. అక్కడి నుంచి మా కజిన్ వాళ్ళ ఇంటి దగ్గర పాపని దింపే, అక్కడ ఒక అబ్బాయి అన్నాడు, సార్ పాప క్రౌడ్ ఉంది, పాప ఉంది కదా అక్కడ పక్కన ఎవరైనా ఉంటే డ్రాప్ చేసి రండి అంటే, మా కజిన్ ఉన్నారు బెస్ట్ అక్కడ దింపేద్దామని అక్కడ వెళ్ళి దింపేసి వచ్చి ఇక్కడ పోలీస్ వాళ్ళని అడిగితే అప్పుడు ఇట్లా లోపలికి వెళ్ళి అడగండి అంటే, అప్పుడు ఒక సార్ వచ్చి మీ బాబు మా బాబు తప్పిపోయాడు సార్, మా బాబు మా మిస్సెస్ కనిపించట్లేదు అంటే, అతను అప్పుడు ఫోటో చూపించాడు. ఈ బాబు అంటే ఇట్లా పడిపోయి అన్కాన్షియస్లో ఇట్లా బ్రీతింగ్ తీస్తూ అట్లా
చూపిస్తున్నాడు, కరెక్ట్ చూడండి కరెక్ట్ చూడండి. అనుకోలేని సిచ్యువేషన్ లో ఉన్నారో వాళ్ళని ఆ క్రౌడ్ లో ఉండడం వల్ల క్రౌడ్ ఉంది, ప్లస్ అక్కడ ఎక్కడున్నారో నాకు అంటే ఏమన్నా అయితే తెలుస్తుంది కదా. మొత్తం చూస్తున్నా అక్కడ ఇక్కడ ఇక్కడ అక్కడ సెర్చ్ చేసా 3-4 టైమ్స్, బిల్డింగ్ పైకి కిందికి బయటికి. వచ్చాక థియేటర్లో ఎంటర్ అయ్యి మూవీ చూస్తున్నాడు. ఆ టైంలో నేను బయట ఇక పోలీస్ క్రౌడ్ ఉంది, నేను అంతటా తిరుగుతున్నా, కనిపిస్తలేరు. కాల్ చేస్తే స్విచ్ ఆఫ్ ఉంది. దాని తర్వాత వచ్చి సార్ని అడిగిన, అప్పుడు అతను ఇట్లా అన్కాన్షియస్ వీడియో చూపించు. ఎస్, మనం చూస్తున్నాం స్క్రీన్ మీద బిగ్ టీవీ డిజిటల్ ఎక్స్క్లూజివ్ లో కూడా శ్రీతేజ్ పుష్పరాజ్ సాంగ్ కి డాన్స్ చేశాడు. ఎంతో ఆనందంగా డాడీ సినిమాకి తీసుకువెళ్ళు నన్ను, నాకు చాలా చూడాలనుంది, పుష్ప సినిమా నాకు అల్లు అర్జున్ అంటే చాలా ఇష్టమని ఇంట్లో కూడా పుష్ప పుష్ప అనే పిలిపించుకునేవాడంట తను. మరి శ్రీతేజ్ డాన్స్ అయితే మనం చూస్తున్నాం, ఎంతో చిన్నగా ఎంత చక్కగా చేశాడు, ఎంతో ఆనందంగా వెళ్ళుంటాడు అక్కడికి. అయితే భాస్కర్ గారు చెప్పినట్టు కూడా మనకి అంటే తొక్కిసలాట జరిగినప్పుడు ఆ బాబు కనిపించలేదు. ఎంతో ఆనందంగా వెళ్ళిన ఆ బాబు ఈరోజు పరిస్థితి చాలా విషమంగా ఉంది. ఏం జరుగుతుందో మరి వేచి చూడాల్సి ఉంది. మరి దీనికి మైత్రి మూవీ మేకర్స్ ఆర్థికంగా కూడా సహాయం చేయాలని కోరుకుందాం. సో ఇది ఇవాల్టి బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్.